హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు పిల్లలతో మాట్లాడే వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. రోజు మనం పిల్లలతో నిద్రపో బంగారం, నీకు కథ చెప్పనా, చీకటైంది పడుకో అంటూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలతో పాటు మరికొన్ని వాక్యాలు కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం అందరం పిల్లలతో ప్రేమగా నిద్రపో బంగారం అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, గో టు స్లీప్ డియర్, గో టు స్లీప్ డియర్ అంటే నిద్రపో బంగారం అని. త్వరగా పడుకో, నాకు నిద్ర వస్తుంది అంటాంగా పిల్లలతో, అప్పుడు ఇలా అనాలి, గో టు బెడ్ క్విక్లీ, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. గో టు బెడ్ క్విక్లీ, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. గో టు బెడ్ క్విక్లీ అంటే త్వరగా పడుకో, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది అని. పడుకునే ముందు పిల్లలతో మనం నీకు కథ చెప్పనా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, షల్ ఐ టెల్ యూ ఏ స్టోరీ, షల్ ఐ టెల్ యూ ఏ స్టోరీ అంటే నీకు కథ చెప్పనా అని. పిల్లల్ని మనము నీకే కథ చెప్పాలి అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, విచ్ స్టోరీ షుడ్ ఐ టెల్ యూ, విచ్ స్టోరీ షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఏ కథ చెప్పాలి అని. పిల్లలతో మనము చీకటైంది పడుకో అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇట్స్ డార్క్ గో టు బెడ్, ఇట్స్ డార్క్ గో టు బెడ్ అంటే చీకటైంది పడుకో అని. మంచం మీద పడుకో అని పిల్లలకు మనం చెప్తాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, లై డౌన్ ఆన్ ద బెడ్, లై డౌన్ ఆన్ ద బెడ్ అంటే మంచం మీద పడుకో అని. మంచం చివరన పడుకుంటే కింద పడతావు. పిల్లలతో మనం బెడ్ మీద లాస్ట్కి పడుకుంటే కింద పడతావు అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, ఇఫ్ యూ స్లీప్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద బెడ్ యూ విల్ ఫాల్ డౌన్, ఇఫ్ యూ స్లీప్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద బెడ్ యూ విల్ ఫాల్ డౌన్. పిల్లలతో మనం ఎర్లీ మార్నింగ్ కళ్ళు తెరువు బంగారం అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఓపెన్ యువర్ ఐస్ డియర్, ఓపెన్ యువర్ ఐస్ డియర్ అంటే కళ్ళు తెరువు బంగారం అని. పిల్లలు లేవన్నప్పుడు లేవకపోతే ఇంకా కొద్దిసేపు పడుకుంటావా అని అడుగుతాం కదా. అప్పుడు ఇలా అడగాలి, డూ యూ వాంట్ టు స్లీప్ ఏ లిటిల్ మోర్, డూ యూ వాంట్ టు స్లీప్ ఏ లిటిల్ మోర్ అంటే ఇంకా కొద్దిగా సేపు పడుకుంటావా అని. పిల్లల్ని మనం నిద్ర లేపేటప్పుడు లేవాలి టైం అయింది అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఇట్స్ టైమ్ టు వేకప్, ఇట్స్ టైమ్ టు వేకప్ అంటే లేవాలి టైం అయింది అని. మనకు లేట్ అవుతుంది అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, వీఆర్ గెట్టింగ్ లేట్, వీఆర్ గెట్టింగ్ లేట్ అంటే మనకు లేట్ అవుతుంది అని. ముందు అన్నం తిను, తర్వాత నీళ్లు తాగు. పిల్లలు అన్నం తినేటప్పుడు ఊరికే వాటర్ తాగుతూ ఉంటే మనము ఫస్ట్ అన్నం తిను తర్వాత నీళ్ళు తాగు అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, ఈట్ ఫస్ట్ డ్రింక్ వాటర్ లేటర్, ఈట్ ఫస్ట్ డ్రింక్ వాటర్ లేటర్. తినడం అయిపోయిందా, పిల్లలు అన్నం తిన్న తర్వాత తినడం అయిపోయిందా అని మనం అడుగుతాం కదా. అప్పుడు ఇలా అడగాలి, ఆర్ యూ డన్ ఈటింగ్, ఆర్ యూ డన్ ఈటింగ్ అంటే తినడం అయిపోయిందా అని. అన్నం మొత్తం తిన్నావా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, డిడ్ యూ ఫినిష్ ఆల్ యువర్ ఫుడ్, డిడ్ యూ ఫినిష్ ఆల్ యువర్ ఫుడ్ లేదా ఇలా కూడా అనొచ్చు, డిడ్ యూ ఈట్ ఆల్ ద రైస్, డిడ్ యూ ఈట్ ఆల్ ద రైస్. మాట్లాడకుండా తిను, తినేటప్పుడు మాట్లాడకూడదు అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ టాక్ వైల్ ఈటింగ్, డోంట్ టాక్ వైల్ ఈటింగ్ అంటే మాట్లాడకుండా తిను, తినేటప్పుడు మాట్లాడొద్దు అని. పిల్లల్ని మనము ఇంట్లో పరిగెత్తకండి, ఇంట్లో ఉరకకండి అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ రన్ ఇన్సైడ్ ద హౌస్, డోంట్ రన్ ఇన్సైడ్ ద హౌస్ అంటే ఇంట్లో పరిగెత్తొద్దు అని. పిల్లలు బెడ్ మీద ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. అప్పుడు మనం బెడ్ మీద ఎగరకు అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, డోంట్ జంప్ ఆన్ ద బెడ్, డోంట్ జంప్ ఆన్ ద బెడ్ అంటే బెడ్ మీద ఎగరవద్దు అని. ఎవరిని తన్నొద్దు, ఎవరిని కొట్టొద్దు అని పిల్లలతో చెప్తూ ఉంటాంగా. అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ కిక్ లేదా డోంట్ హిట్, డోంట్ కిక్ లేదా డోంట్ హిట్ అంటే ఎవరిని తన్నొద్దు, ఎవరిని కొట్టొద్దు అని. రోజు ఫ్రూట్స్ తినాలి, రోజు పండ్లు తినాలి అని చెప్తప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, యూ మస్ట్ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీ డే, యూ మస్ట్ ఈట్ ఫ్రూట్స్ ఎవ్రీ డే. పిల్లలతో మనం బాయ్ చెప్పు అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, సే బాయ్,
సే బాయ్ అంటే బాయ్ చెప్పు అని. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకొక టాస్క్. నైట్ డ్రెస్ వేసుకో, మెల్లగా ఆడుకో. ఈ వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీటి ఆన్సర్‌ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.